श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalastreearttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ వారం మకర మొసలి అనే అత్యద్భుతమైన మకర రాశి గురించి, ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట అని నక్షత్రముల గుణగణములను గురించి తెలుసుకోబోతున్నాం. తండ్రి గరగర తల్లి పీచు పీచు అని పొడుపు కథలు వింటుంటాం. అంటే పనస పండు, ఆ పనస పండు పైన ఎంత కఠినంగా వాడిగా ముళ్ళతో గుచ్చుకుంటుందో, ఈ ఉత్తరాషాఢ వారి మాటలు కూడా పైకి కఠినంగా ఉంటాయి. వారి యొక్క ఆకృతి కూడా అలాగే ఉంటుంది. సాముద్రిక లక్షణాల చూస్తే ఆ లక్షణాలు వీరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. కాస్త పొడగరిగా ఉంటారు. అన్నింట్లోనూ వేగంగా ఏదో చేసేయాలి అనే హడావిడి చేసేస్తుంటారు. వీరు పనస పండులాగా పైకి కఠినంగా మాట్లాడే విధానం ఉన్నా, పనస పండుని ఒలిచి తొలిచి చూస్తే తొనలు తీయటి మెత్తన, అతి మెత్తన తీయన. వీరి హృదయం కూడా అలాగే ఉంటుంది. ఈ సాముద్రిక లక్షణాలతో చూస్తే ఆ వ్యక్తి గుణగణాలు కూడా విచిత్రమైన ప్రవర్తనతో ఉంటుంది. కాస్త నిద్రకు ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను ముక్కు సూటిగా మాట్లాడుతున్నాను అని అప్పుడప్పుడు వాదిస్తుంటారు. కానీ లోన వీరికున్నంత అభిమానము, ఆప్యాయత మరొక్కరికి ఉండదు. ఈ ఆది కూర్మ పీఠములో గజేంద్ర మోక్ష సమయములో సుదర్శన శబ్దం విన్న వెంటనే ఆ కూర్మము కిందే మకరములన్నీ దాక్కున్నాయట. అంటే గంగాదేవి వాహనమైన మకరము, లక్ష్మీదేవి వాహనమైన మకరము, ఆ కుబేరుడి నిధులలోని మకరము, ఈ త్రిమకరములు ఈ కూర్మ పీఠము కిందే ఉన్నాయన్న సందేశం అందులో దాగి ఉంది. లక్ష్మీకరమైన ఆరోగ్యకరమైన కూర్మం మన కర్మరాహిత్యాన్ని కలిగించేది. ఈ పంచాయతన దేవతలు కూడా పంచభూతములను సమతత్వం చేసేది. అటువంటి ఈ ధ్వజస్తంభం మనకు నవశక్తి అనుగ్రహాల్ని ప్రసాదించేది, నవగ్రహ శక్తిని ప్రసాదించేది, దోషములను తొలగించేది. గ్రహ దోషములను తొలగించే ఈ పాలవిల్లి మన రంగవల్లిలోకి అదృష్ట తరంగములను తీసుకొని ఇంట్లోని దురదృష్ట దోషములన్నింటినీ తొలగించి
ఈ అక్షయ కలశం అనే యాంటెనా నుండి అదృష్ట జీవ తరంగాలు, అయస్కాంత తరంగాలు, ఈ భౌగోళికంగా ఉన్న దక్షిణ ఉత్తర ధ్రువాలకున్న అయస్కాంత తరంగాలని సమతుల్యం చేసి ధనధాన్య కారకమవుతుంది. ఏ ఇంట్లోనైనా జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటే కూడా ఇది తీసేసుకుంటూ ఈ పాల వెల్లి నుండి అదృష్ట తరంగాల్ని అందచేస్తూ ఆ భూగర్భ దోషాల్ని కూడా తొలగించాలనే ఈ పీఠములో ముఖ్యమైన ఉపరత్నములతో ఎనర్జీ మెటీరియల్స్ అన్నవి వేసిస్తున్నాను. ఒక్క మకర రాశి వారికే కాదు, సర్వరాశుల వారికి సర్వ శుభములను కలగచేసే మకర తత్వము, మకర నిధి, మకర లక్ష్మి, మకర గంగా తత్వము, ధనధాన్య కారకమైన అతి ముఖ్యమైన ధ్వజస్తంభం యాంటెనా. ధ్వజస్తంభం ఇంటిలో పెట్టవచ్చా, గుడిలోనే ఉండాలి కదా అని ఈ మధ్యకాలం రంధ్రాన్వేషణ చేసేవారు కొందరు అడుగుతున్నారు. జలాదివాసము, ధాన్యాదివాసము ఆలయ నిర్మాణం చేసేటప్పుడు విగ్రహాలకే చేస్తుంటారు, ధ్వజస్తంభాలకు చేస్తుంటారు, ప్రాణప్రతిష్ఠ చేస్తుంటారు. మనం పెట్టే విగ్రహాలు, ధ్వజస్తంభాలు ప్రాణప్రతిష్ఠ చేయనివి, అలంకారప్రాయంగా పూజించేవి, ఆరాధించేవి. అంతేకాని ఈ ధ్వజస్తంభం పెట్టినందువల్ల ఎలాంటి బాధలు కలగవు. అన్ని రోగములను, దురదృష్ట తరంగములను పారద్రోలి అష్టైశ్వర్య భోగ భాగ్యములను ఇచ్చేది. అటువంటి ధ్వజస్తంభం ఇంట ఉంటే అన్ని రాసుల వారికి సర్వ శుభములు కలిగి తీరుతాయి. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉన్న దురదృష్ట తరంగములు తొలగేందుకు ఉత్తరాషాఢాదేవి ఉత్తమ లక్ష్మీకర ముద్రని పనస పండు ముద్రలో ఆది శక్తి ఎలా ఉందో, పైకి ఎంత ఉగ్రంగా కనిపిస్తుందో, ఎంత భీకరంగా ముళ్ళతో ఉన్నట్టు కనిపిస్తుందో, లోన అంత తీయన మెత్తన అనే పనస పండు తత్వముతో ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర దర్శనముతో మిమ్మల్ని మీరు తెలుసుకొని అదృష్ట మార్గాన పయనించండి. మీ మాటలు కూడా తీయన మెత్తన అన్న ఆకర్షణ శక్తితో మీరు పయనిస్తే విజయం మీదే. ఉత్తరాషాఢ మకర ముద్రని ఇప్పుడు మనం ఇరు కరముల ముద్రని, అమ్మవారి అనుగ్రహ వర ముద్రని ఇప్పుడు చూస్తున్నాం. ఇరు కరములతో ఆ తల్లి యొక్క రూపురేఖలు ఈ విధంగా ఉంటే విజయలక్ష్మి నీకు జోహారు. పనస అన్నది పైకి గరుకుగా, వాడిగా, ముళ్ళతో ఉన్న, లోన తీయన మెత్తన అని మధుర పదార్థం ఉంటుంది. ఈ తల్లి కూడా అటువంటి త్రిశూల శక్తితో ఉగ్రంగా ఉన్న, అతి శక్తివంతమైన రౌద్ర నేత్రములతో ఉన్న, కోటి సూర్యప్రభలో ఆ తల్లి నేత్రములలో కనిపించిన లోన మాతృ ప్రేమ అనే శక్తి మనకు అత్యద్భుతమైన వరంగా ఉంది. మంత్రాలు పాపినైనా మహాపూజ్యునై వాడి గత పుణ్యముల బట్టి కాదు ధర్మము నీది. చల్లని తల్లిగా పుష్పాల వెన్నెల్లు విరియగా లక్ష్మి జోహారు. ఓ విజయలక్ష్మి నీకు జోహారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ముఖ్యమైన జంతు వర్గము కూడా ముంగీస. దాని యొక్క దంతములు కూడా వాడిగానే ఉంటాయి, సర్పదోషాన్ని కత్తరించేవి. ఈ పనస పై తోలు కూడా వాడిగానే ఉంటాయి.
కర్మ దోషములు అంటకుండా ఉండాలంటే నూనె అన్నది చేతులకు రాసుకొని ఈ పనసను ఒలిచి తొలిచి చూస్తే మధురమైన తొనలు మనకు అందుతుంది. అదేవిధంగా జిగురు అనే పాప కర్మములను అంటకుండా కాస్త కఠినంగా ఉన్న పుణ్యం అనే అతి మధురమైన తత్వాన్ని మనం అందుకోవాలి. అదే ఉత్తరాషాఢ దేవి యొక్క ముఖ్యమైన మర్మం. ఓ విజయలక్ష్మి నీకు జోహారు. అందాలని పాద మంజీర నాదాలు వినినంత పెద్దమ్మ విడిపోవు, ఘన సంపదలు మాకు గలిగేను. అందాలని పాద మంజీర నాదాలు వినినంత పెద్దమ్మ విడిపోవు, ఘన సంపదలు మాకు కలిగేను. ఇక శ్రవణ నక్షత్ర మంత్రముద్రని చిత్రించి చూపుతున్నాను. శ్రవణానందకరంగా తిరుమల ఘంటానాదం ఆలకిస్తూ ఈ చిత్ర రచన చేయటం జరిగింది. ఆ చిత్రం ఇప్పుడు మంత్రముద్రతో, త్రినామ ముద్రతో, అతి శక్తివంతమైన మంత్ర బీజస్ఫాటనముతో చిత్రిస్తూ మీకందరికీ ఉన్న దురదృష్ట తరంగములు, అనారోగ్య దోషములు, వివాహ దోషములు, సంతాన దోషములు అన్నీ పటాపంచలై ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని చిత్రించి చూపుతున్నాను. ఉత్తరాషాఢ అనే అతి ముఖ్యమైన ముద్రని ఇప్పుడు మనం చూస్తున్నాం. 5 అన్నది బుధ తత్వము. 5వ సంఖ్య కూడా ఈ మకర రాశి వారికి ముఖ్యమైనది. ఆ బుధుడికి అధిపతి కూడా మహావిష్ణువే. అటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహము కలదే 5 అనే సంఖ్య. ఆ సంఖ్యా తత్వముతోనే ఈ నక్షత్ర కోణము రంగవల్లిగా మారితే ఓం మం శ్రీం సహ శ్రావణ్యై నమః అని మకర తత్వముగా, అందులోనే మకరం అనే శక్తి ఆవిర్భవిస్తే ఆ మకరమే లక్ష్మీ వాహనమై, గంగా వాహనమై తిరునామ శక్తిగా మారితే ఆ తిరునామ శక్తియే ఈ నక్షత్ర కోణములో ఆవిర్భవిస్తే ఆ వెంకటేశ్వరుడి తిరునామ శక్తిగా ఏ విధంగా మారిందో ఈ మకర అని నక్షత్ర తోరణం మీకు తెలుపుతుంది. పుష్పమాల నీసిగ చుట్టి పట్టు చీర కట్టామే, ఈ మకర తత్వముతో మకర రాశి వారికందరికీ మకర నిధిని, లక్ష్మీ నిధిని, కుబేర నిధిని, అన్ని నిధులను అందచేసే ఈ మకరం ఐశ్వర్యకారకంగా కావాలి. ఆ కుబేరుడి వెనక, ఆ ఆదికూర్మము వెనక, ఆ సూర్యనారాయణుడి వెనక దాగిన మకరములన్నీ మకర నిధులను మీకు అందించాలి. మకర కుండలములోని ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహ తరంగములు శ్రవణముల నుండి అన్ని విధముల శ్రవణానందకరంగా ఓంకార శబ్ద నినాదాలు తరంగములై మీ ఇంట ప్రవేశించాలి. తప్పనిసరిగా ఈ చిత్ర దర్శనముతో అన్నింటా మీకు విజయాన్ని కలిగించాలని కోరుకుంటూ ఓం మం శ్రీం సహ శ్రావణ్యై నమః. అపర ప్రళయ రుద్రవై శుద్రుల శక్తులు చిత్రము చేసే శక్తివి నీవమ్మా, మహిషాసురుని మర్దన చేసే మహిళను సబలను చేసావే, మహిళను సబ
త్రినక్షత్రములకు మకర రాశి వారికి అతి ముఖ్యమైన దోషములు, మానసిక దోషములు, అనారోగ్య దోషములు లాంటివి తొలగటానికి, మానసిక దోషములని ఎందుకు అంటున్నానంటే, మకర సంక్రాంతి రోజున శని స్థానమునకు సూర్యుడు ప్రవేశించినప్పుడు వారిరువురికి శత్రుత్వం ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఉంటుంది. అదే తత్వముతో ఈ మకర రాశి వారు తమకు తామే శత్రువులు అవుతుంటారు. తమకు తామే రోగములను కొని తెచ్చుకుంటారు. తమకు తామే వివాదాలకు పాల్పడుతుంటారు. ఆ సమస్యల ఊబి నుండి బయటపడాలి, వారికి అన్నింటా విజయం కలగాలి అని తత్వముతో, త్రికాల మర్మముతో ఆలోచిస్తే అందులో ఒక ధర్మం, త్రికాల మకర ధర్మం, గంగాదేవి వాహనము, ఆ కుబేరుడి వాహనము, లక్ష్మీ వాహనము, చంద్రతత్వముతో, వెంకటేశ్వరుడికి చంద్రతత్వము కాబట్టి ఆ చంద్ర ఆకృతిలో వృద్ధి క్షీణము అనేది నశించి అన్నింటా విజయం కలిగించే అష్టలక్ష్మి కలశములతో ఆ లక్ష్మిని, ఆదిశక్తిని, పార్వతిని, సరస్వతిని అన్నింటినీ మేళవించి త్రివేణి సంగమము చేసి మకర కుండలములు అనే ఇరు కర్ణములు అటు ఇటు శంకు చక్రములై ఉంటే అన్నింటా విజయాన్ని కలిగించే త్రిశూల శక్తియే త్రినామమైతే ఆ తల్లి అనుగ్రహ వీక్షణం, కటాక్షం మీకందరికీ కలగాలని, ఆ కపియే ఉత్తరాషాఢ వారికి అనుగ్రహాన్ని ఇచ్చేది, శ్రవణ నక్షత్రం వారికి అద్భుతమైన శని దోషాల్ని తొలగించేది, ధనిష్ట వారికి శని దోష నివారణ కలిగించేది. అందుకని సంజీవిని పర్వతముతో ఆ మారుతి మహాశక్తివంతంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు నా మనోదృష్టికి అందితే ఇప్పుడు ఆ చిత్రాన్ని నేను చిత్రించి చూపుతున్నాను. మకర కర ముద్ర ఇది. ఈ మకర కర ముద్రలోని అటు ఇటు ఇరు శ్రవణీంద్రియాలు సర్పతత్వముతోనే మన చెవుల చుట్టూ ఇలా ఇరు కర్ణములై ఉంటుంది. ఆ ఓంకార తత్వమే త్రిశూల తత్వమై అష్టకలశములు అన్నవి మనకు అనుగ్రహించేవి. ఆ అష్టకలశములతో ఆ శ్రీమన్ మహాలక్ష్మి మకర వాహనమును అధిరోహించి ఆ తల్లి అందరికీ ధనకారకమైన అదృష్ట యోగాన్నిచ్చేది. ఈ మకరముపై హరిద్ర కనకదార నాణ్యములు ఈ లక్ష్మీదేవి కురిపిస్తుంటే అన్ని గృహములలోనూ అన్ని కష్ట నష్టములను తొలగించి మకరమనే ఈ మకర నిధిని వారికి అందచేసి భోగ భాగ్యములను, ఆయురారోగ్యములను కలిగిస్తూ విజయ పరంపరలని కూడా అందచేస్తూ అన్నింటా సర్వ శుభములను కలిగించమని ఈ దసరా సందర్భంగా ఆ తల్లి అనుగ్రహ తరంగాలు ఈ హరిద్రము నుండి వెలువడాలి. ఈ మహాలక్ష్మి మకర లక్ష్మి అయి
ఎన్నటికీ తరగని వరములనిచ్చే మకర లక్ష్మిగా, శ్రీకర లక్ష్మిగా, శుభకర లక్ష్మిగా, లాభకర లక్ష్మిగా, విజయ పరంపరలను అందించే లక్ష్మిగా పద్మాసనయై ఈ విధంగా సాక్షాత్కరిస్తే ఈ మకర తత్వముతో, చంద్రాంశ తత్వముతో, లక్కీ డ్రాగన్ అనే ఈ మకర తోరణముతో, శ్రవణ తోరణముతో, ఈ మారుతి వాహనముపై మన శని దోషములనన్నింటినీ తొలగించే అత్యద్భుతమైన మారుతి తత్వము, ఈ సంజీవిని పర్వతము కూడా భోగభాగ్యములను, ఆయురారోగ్యములను ప్రసాదించేదే. అటువంటి మహాబలశాలి అయిన ఈ సంజీవిని వర్ణ హనుమంతుడు శని దోషములను తొక్కిపట్టి మనకు ఈ సంజీవిని పర్వతాన్ని అందిస్తూ ఆయురారోగ్యములనన్నింటినీ కలిగించాలి. ఈ మకర రాశి వారికే కాకుండా అన్ని రాసుల వారికి పట్టిన మకర దోషములు అనే కర్మ దోషముల్ని ఖండించి వేస్తూ అన్నింటా విజయ పరంపరలను అందించాలని ఈ దసరా సందర్భంగా ఈ నవశక్తుల అనుగ్రహ తరంగాలు మీకు అందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిత్రించిన హరిద్ర ముద్ర వలన మకర రాశికి పట్టిన దరిద్ర దోషములన్నీ తొలగి అష్టైశ్వర్య భోగభాగ్యములనిచ్చే అక్షయ కలశములతో కనకదార కురిసే త్రిశక్తి లక్ష్మిగా, ఆదిశక్తిగా, జగదాంబగా, కనకాంబగా, శారదాంబగా మకర వాహనారూఢి అయి ఆ తల్లి అటూ ఇటూ ధనధాన్యాల్ని కురిపిస్తుంటే ఆ మారుతి పవన వేగముతో, అతి వేగముతో మన ఇంట ప్రవేశించి సంజీవిని అని